తల్లికి వందనం పథకం అమలు పైన అనేక రకాలుగా బురద జల్లి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాట ఇచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ 12వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా మరి 10,000 కోట్లకు పైగా 10,090 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ 67,27,164 మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిస్సిగ్గుగా దానిపైన బురద జల్లుతున్నారు. ఏదో 2,000 రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరటం జరిగింది. రుజువు చేయండి ఆధారాలతో, లేకపోతే బహిరంగ క్షమాపణలు కోరండి, మీ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి, ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా. ఇచ్చినటువంటి టైం అయిపోయింది. వైసీపీ నాయకులను అడుగుతున్నాం, ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా, ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్యా జగన్ రెడ్డి, మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా? తాడేపల్లి కొంపలో ఉన్నావా, బెంగళూరు కొంపలో ఉన్నావా, ఇడుపులపాయ కొంపలో ఉన్నావా, ఏ కొంపలో దాక్కున్నావయ్యా? చేతిలో ఒక అవినీతి బురద పత్రిక, బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా, ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్? ఇప్పుడు సిద్ధంగా ఉండు. తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇక అసలు మనం ఈ అమ్మఒడి పథకం గురించి గతంలో ఏం జరిగింది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ మోసం చేశాడు, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లికి చంద్రన్న సర్కార్, చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తూ ఉన్నారన్నది ఇవాళ కొన్ని గణాంకాలతో సహా, వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడాం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మేము ముందు ఉంచుతాం. ఒకసారి దానిలోకి వెళ్లే ముందు ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. విన్నారు కదమ్మా ఏం చెప్పారు? 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఒక బిడ్డని బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30,000, ముగ్గురు బిడ్డలు పంపిస్తే 45,000 అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం.
కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, ఎంత దగా చేశారో, ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను. విన్న తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బులుగు ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు ఏం జవాబు చెప్తారో కూడా చూద్దాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా 67,27,164 67,27,164 అర్హులైనటువంటి విద్యార్థులు. సో ఆనాడు జగన్ రెడ్డి భారతిరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 15,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి లెక్కేస్తే 50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది బిడ్డలకి సంవత్సరానికి 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒక్కసారి 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది. కానీ ఆయన జమ చేసింది ఎంత? 2020 సంవత్సరంలో 6,394 కోట్లు, 2021 సంవత్సరంలో 6,228 కోట్లు, 2022లో 5,715 కోట్లు, 2023లో 5,440 కోట్లు, 2024 జనవరిలో కేవలం 45 కోట్లు, 45 కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే 23,877 కోట్లు. మీరు చూసినట్లయితే ఇవ్వాల్సింది ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఎంత జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ లెక్క కరెక్టే కదా? నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తావమ్మా, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ 67 లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి? 23,877 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని 26,000 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా? కొద్దిగా సిగ్గుండాలి కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని 26,000 కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఆ ఇచ్చింది కూడా చూడండి. ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా. మనోడు పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా. మీరు చూస్తే కనుక మొదటి సంవత్సరం
6,349 కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి 6,228 కోట్లకు పడిపోయింది. అంటే 121 కోట్లు కటింగు. 6,228 కోట్లు కాస్త మూడో సంవత్సరానికి వచ్చేసరికి 5,775 కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక 513 కోట్లు మళ్ళీ కటింగు. 5,775 కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి 5,540 కోట్లకి 5,540 కోట్లకి పడిపోయింది. అంటే మళ్ళీ ఇంకొక 175 కోట్లు కటింగు. అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలకు ఇవ్వాల్సింది 4 సంవత్సరాలు ఇచ్చాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడో చూడండి. మొదటి సంవత్సరం 6,349 కోట్లు, రెండవ సంవత్సరం 121 కోట్లు కటింగ్ 6,228 కోట్లకు చేశాడు. మూడో సంవత్సరం 6,228 కోట్లు కాస్త 5,715 కోట్లకు పడిపోయింది. 513 కోట్లు కోత పెట్టాడు. మళ్ళీ నాలుగో విడతకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక 175 కోట్లు కటింగ్ పెట్టి 5,540 కోట్లు ఇచ్చాడు. ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం 23,877 కోట్లు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటో, ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈయన గారు రెండో సంవత్సరం నుంచి టాయిలెట్స్ మెయింటెనెన్స్ పేరుతో ఈయన గారు మళ్ళీ కోతలు పెట్టుకుంటూ వచ్చాడు. అది కూడా చూద్దాం, అది ఎంత కోత పెట్టాడో. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు కోత పెట్టి కనీసంగా ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. రెండో సంవత్సరం ఆయన గారు జీవో విడుదల చేసింది 6,673 కోట్లకి విడుదల చేసి ఆయన దానిలో 445 కోట్లు కటింగ్ పెట్టి 6,228 కోట్లు ఇచ్చాడు. మూడో సంవత్సరం ఆయన విడుదల చేసిన జీవో 6,595 కోట్లకి, దానిలో 880 కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి 5,715 కోట్ల రూపాయలు ఇచ్చాడు. నాలుగో సంవత్సరం 6,393 కోట్ల రూపాయలకి జీవో ఇచ్చి 853 కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి 5,540 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అంటే టోటల్ కటింగ్ మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ 3 సంవత్సరాలు కలిపి 2,178 కోట్లు 2,178 కోట్ల రూపాయలకి కోత పెట్టాడు టాయిలెట్ మెయింటెనెన్స్ పేరుతో. నిజంగా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఎవరు కూడా ఏం అడగరు. కానీ ఈ డబ్బుని నేను స్కూల్ కమిటీలో కాలేజ్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను వేయకుండా పూర్తిగా కూడా మరి ఎక్కడ మాయమైపోయినాయి ఎవరికి తెలియదు. 2,178 కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి నేను ఖర్చు చేస్తానని చెప్పి కాలేజీ కమిటీలు స్కూల్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను కూడా మరి వాటిని కూడా మాయం చేసేసినటువంటి వ్యక్తి, కోత పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా ఎన్ని రకాల కటింగ్లో చూడండి, ప్రతి బిడ్డకి లేదు. అదేవిధంగా ఇస్తానన్న అమౌంట్లు తగ్గించేయటం, మళ్ళీ రకరకాలుగా కోతలు పెట్టడం. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక సంవత్సరం ఒక పథకం ఇచ్చినప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇద్దామని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం చూడండి. మొదటి సంవత్సరం ఆయన ఇచ్చింది విద్యా అమ్మఒడి కింద 42.8 లక్షలు. రెండో సంవత్సరం కొద్దిగా పెంచాడు 44.48 లక్షలకి. మూడో సంవత్సరం 2022కి వచ్చేసరికి దాన్ని మళ్ళీ అమాంతం 43.96 లక్షలకి విద్యార్థుల సంఖ్యను తగ్గించేశాడు. అంటే దాదాపుగా ఒక 52,500 మంది, 52,463 మంది
రెండవ సంవత్సరానికి మూడవ సంవత్సరానికి ఒక 53,000 మంది కోత ఇస్తాడు. 2023 43.96 లక్షలు కాస్త 42.61 లక్షలకు పడిపోయింది. అంటే మళ్ళీ 1,34,000 మంది విద్యార్థులకి కోత పెట్టేశాడు. ఏమైనా జగన్ రెడ్డి, ఇదేనా నువ్వు చేసినటువంటి ఘనకార్యం? 2021లో 44,48,000 మందికి నువ్వు ఆ రోజున అమ్మఒడి ఇస్తే మూడో సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా 53,000 మందికి దేనికి కోత పెట్టావు? 43.96 లక్షలకి తగ్గించావా లేదా? నాలుగో సంవత్సరం వచ్చేసరికి 2023లో మళ్ళీ 1,30,000 మంది విద్యార్థులకు కోత పెట్టి 42.61 లక్షలకే మళ్ళీ దాన్ని కోత పెట్టావా లేదా? ఇదేనా నువ్వు న్యాయం చేయటం? రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి విద్యార్థులకి నేను మీ మేనమామ అబ్బా సిగ్గుండాలా నీకు? ఆ రోజున నిన్ను కంసమామ అన్నారు. అందుకే ఈ రకంగా కోతలు పెట్టినందుకే నిన్ను కంసమామ అన్నారు, ఊరికనే అనలా. కానీ ఇవాళ ఈ రకంగా నిధులు ఇస్తానన్నటువంటి నిధులే లేదు. నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 24,000 కోట్లకి చేతులు దులుపుకున్నావు. 26,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టావు. ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కోత వేసుకుంటూ వచ్చావు. విద్యార్థుల సంఖ్యని ఈ రకంగా తగ్గించుకుంటూ వచ్చావు. ఇవాళ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ మేము చేస్తున్నది ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాను చివరిసారిగా అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఎంతమంది విద్యార్థులకు ఇచ్చాడు? ఇవాళ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంతమందికి ఇస్తున్నారు కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రతిదీ కూడా గణాంకాలతో సహా ఇవాళ మీకు వివరించాడు కదా, అంతే. అందుకని ఇవాళ జూలై 2023 అంటే చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన విద్యార్థుల సంఖ్య 42.61 లక్షలు. కానీ ఇవాళ మన చంద్రన్న ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో 2025 జూన్ ఇవాళ మేము ఎంతమంది విద్యార్థులకు ఇస్తున్నాం? 67.27 లక్షలు. అంటే ఒక్కసారిగా 24.65 లక్షల మంది విద్యార్థులకి అదనంగా ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం 42,67,000 మందికి. కానీ ఇవాళ నారా లోకేష్ గారు చంద్రన్న సారథ్యంలో ఇస్తున్నది ఎంతమందికి? 67,27,000 మందికి. ఎంతమందికి అదనంగా ఇస్తూ ఉన్నారు? 24,65,000 మంది విద్యార్థులకి అదనంగా ఇస్తూ ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు గతంలో మోసపోతే, కంసమామైనటువంటి జగన్ రెడ్డి చేతిలో మోసపోతే, ఇవాళ ఇంతమంది బిడ్డలకి మేము న్యాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డబ్బుల పరంగా కూడా చూద్దాం. మనం డబ్బుల పరంగా ఎంత అదనంగా ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇస్తూ ఉందో అది కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం చివరి విడత అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చింది ఎంతండి? కేవలం 6,393 కోట్లు. మళ్ళీ దానిలో 853 కోట్లు కటింగ్ పెట్టి 5,540 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి 2023లో. కానీ ఇవాళ మన చంద్రన్న ప్రభుత్వం 2025లో తల్లికి వందనం పేరుతో ఇవాళ ఇస్తున్న అమౌంట్ ఎంత? 10,090 కోట్లు మనం జియో విడుదల చేసి దానిలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1,345 కోట్లు. ఇది జిల్లా కలెక్టర్ల అకౌంట్లు, అది కూడా చెప్తా నేను. 8,745 కోట్ల రూపాయలు మనం నేరుగా మరి తల్లుల ఖాతాల్లో మనం జమ చేయటం జరిగింది. మీరు ఆ రకంగా మీరు చూసినట్లయితే ఏదైతే మనం అదనంగా ఈ డబ్బులు ఇస్తూ ఉన్నామో మీరు ఒక్కసారి గమనించండి. 5,540 కోట్ల నుంచి అమాంతం 8,745 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే మనం అదనంగా 3,205 కోట్ల రూపాయలు 3,205 కోట్ల రూపాయలు అదనంగా ఇవాళ తల్లికి వందనం పేరుతో
తల్లుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. అంటే ఎట్ ఏ టైం 58%, 58% ఇంక్రీజ్ చేసి, 58% ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా ఇచ్చింది ఎంత? 5,540 కోట్లు. ఇవాళ మనం ఇస్తున్నది 8,745 కోట్లు. ఒక్కసారిగా 3,205 కోట్లు పెంచాం జగన్ రెడ్డి. నీలాగా సంవత్సరం కట్టింగులు పెట్టలా. ఇందాక చెప్పే కదా, నువ్వు ప్రతి సంవత్సరం కోత వేయటమే కదయా. ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం కట్టింగే. కానీ ఇవాళ నీలాగా కోతలు వేయటం మాకు చేత కాదయ్యా, మోసం చేయటం మాకు చేత కాదు. అందుకనే 58% పెంచి 3,205 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి 8,745 కోట్ల రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాల్లో దాదాపుగా 67.27 లక్షల మంది విద్యార్థులకి బెనిఫిట్ జరిగే విధంగా, లబ్ధి చేకూరే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు.